చెప్పుకున్నారు. సంపత్ నన్ను బెదిరిస్తున్నారు, ఇబ్బంది గురి చేస్తున్నారు అనేటువంటిది ఆమె ఇంట్లో వాళ్ళ దగ్గర ఆడియో వినిపించారు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది. సో ఆడియో ఇప్పుడు వైరల్ కావడంతో తీవ్రమైనటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక ప్రైవేట్ పర్సన్ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పార్టీలో ఏదైనా పొజిషన్ ఉండొచ్చు, కానీ ఒక ప్రైవేట్ పర్సన్ పబ్లిక్ సర్వెంట్ పైన ఈ రకంగా కంప్లైంట్ ఇస్తే అది తనకు ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా ముద్రిస్తారా, అదే రకంగా రాస్తారా? అంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యవస్థ పనిచేస్తోంది, కలెక్టర్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, యంత్రాంగం ఎట్లా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేట్ పర్సన్ నేమ్ని ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో మెన్షన్ చేయడం ఏంటి? ఎగ్జాక్ట్లీ అంత ఆషామాషి జిల్లా కూడా కాదు అది. పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, దానికి ఆనుకునే కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గం ఉంది. సో ఆలంపూర్, ఇవన్నీ గద్వాల్, ఇదంతా కలిసే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి నా క్లోజ్ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి నేను చాలా క్లోజ్, చాలా దగ్గర, నేను మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి శిష్యుణ్ణి అనేటువంటి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంపత్ కుమార్ ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఆల్రెడీ. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ కాస్త యాక్టివ్గా ఉంటారు, స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు, గట్టిగా మాట్లాడతారు, మీడియాలో మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. సో ఇవన్నీ చెప్పుకొని ఓడిపోయినప్పటికి కూడా ఆ నియోజకవర్గంతో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన అని ప్రభుత్వం చెప్తా ఉంటే, ప్రజాపాలన కాదు, మేము చెప్పిందే పాలన, మేము చెప్పిందే రూల్, మేము చెప్పినోడికే ఉద్యోగం రావాలి అనేటువంటి విధంగా సంపత్ కుమార్ ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ నిన్న ప్రెస్ మీట్ ముందుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేత క్రిషాంక్ అలిగేషన్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, వీడియో ఫుటేజ్, ఆడియో ఫుటేజ్ ఇవన్నీ మీడియాకు రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒక మొత్తానికి పాలమూరు జిల్లాను కుదిపేస్తూ ఉంది ప్రస్తుతం ఇష్యూ. ఇప్పటికే మంత్రులపైన అలిగేషన్, కొండా సురేఖ, తర్వాత జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇలా అందరిపైన అలిగేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ముఖ్యమంత్రి అన్నదమ్ముల పైన, ప్రభుత్వం పైన, బట్టి విక్రమార్క పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, మంత్రులపైన అలిగేషన్స్ వస్తే వాళ్ళందరినీ తలదన్ని కాదని ప్రస్తుతం సంపత్ కుమార్ విషయం చర్చకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అటు బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది, ఇక్కడ ఆధారాలన్నీ కూడా బయటికి విడుదల చేయడంతో ప్రస్తుతం ఆమె కొద్దిసేపటి క్రితం ప్రియాంక, ఎవరైతే అధికారి ఉన్నారో ఎంప్లాయ్మెంట్ అధికారి, ఆమె కూడా మనతో మాట్లాడారు. ఎస్, జరిగింది నిజమే, సంపత్ నన్ను థ్రెటన్ చేశారు, నన్ను ఫోన్లో అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను. తర్వాత ఆడియో బయటికి రిలీజ్ వచ్చి టీవీలో వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను అది చేయనందుకే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది. అప్పటికంటే ఇప్పుడే నాకు ఎక్కువ భయం అవుతుంది అనేటువంటిది ఆమె ప్రియాంక కొద్దిసేపటి క్రితం చెప్పారు. సో ఇష్యూ ప్రస్తుతాన్ని రాష్ట్రాన్ని ఊపేస్తూ ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం, ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా అని చెప్పుకుంటున్నటువంటి సంపత్ కుమార్ కావడం, ఏఐసిసి కార్యదర్శి కావడం, రాహుల్కి, మల్లికార్జున ఖర్గేకి అత్యంత సన్నిహితుడుగా ఉండడం. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సంపత్ దీన్ని ఎట్లా కన్వే చేస్తారు జనాలకంటే, నా పేరు లేదు కంప్లైంట్లో అని చెప్తా ఉన్నారు, కానీ ట్రాన్స్ఫర్ లెటర్కి సంబంధించిన దాంట్లో, అటాచ్ చేసిన దాంట్లో సంపత్ కుమార్ కంప్లైంట్ ఆధారంగా నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నామని దాంట్లో మెన్షన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్, అంటే అది ఇక్కడ తను పవర్ఫుల్గా ఉంటే ఉండొచ్చు, రాహుల్ గాంధీ దగ్గర అయితే కావచ్చు, మల్లికార్జున శిష్యుడే అయితే కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడే కావచ్చు, కానీ కనీసం అధికారులు చదువుకున్నారు కదా. ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో తన పేరు అటాచ్ చేయడం, తన ఫిర్యాదును అటాచ్ చేయడం అంటే దీన్ని ఎంత ఒక నిర్లక్ష్యం కనబడుతోంది. వాళ్ళు చదువురు అనుకున్నారా, చదువుకున్నారని ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది, ఆయన ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే అనుకోవచ్చు. డైరెక్ట్గా పేరు రాయడం ఏంటి అంటే అధికారులు, అంటే ఒక ప్రైవేట్ పర్సన్ ఇప్పుడు ఇండివిజువల్గా ఒక సమస్య వచ్చిందని చెప్పి ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ అధికారి ట్రాన్స్ఫర్కి పలానా వ్యక్తి కారణం రాస్తారా? ఎగ్జాక్ట్, ఇదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా కూడా. ఒకవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళారు, నిరుద్యోగులతో కూర్చున్నారు, మేము రాగానే మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కాకుండా ఇక్కడ కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిరుద్యోగులకు సమాధానం చెప్పాలనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్. వాళ్ళు నిన్న మాట్లాడారు మీడియా ముందు. సో బీఆర్ఎస్ చేసి అడుగుతూ ఉన్నారు, నిరుద్యోగులంతా ఆలోచించండి, మీరు కాంగ్రెస్కు ఓటేశారు. సో ఈరోజు జరుగుతూ ఉంది కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగాల పక్కన, నోటిఫికేషన్ల పక్కన కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో తయారవుతూ ఉంది లిస్టు, వాళ్ళకి చెప్పిన వారికే కాంట్రాక్ట్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో ఉద్యోగానికి 3 లక్షల చొప్పున సంపత్ కుమార్ వసూలు చేసే ప్రయత్నం చేశారు. అట్లా మొత్తం 10,50,00,000 నిరుద్యోగుల నుంచే 350 మంది దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి అధికారి కూడా ఆమె చెప్తా ఉన్నారు. ఆమె ఆడియో కన్వర్సేషన్లో చాలా
క్లారిటీగా ఉంది. నేను మీకు ఇవ్వను లిస్టు అనేటువంటిది. మొన్న ప్రియాంక ఇచ్చినటువంటి లిస్టు దాదాపు 350 సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి లిస్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ లిస్టు మొదట సెలక్షన్ లిస్ట్ కంటే ముందు నాకు పంపితే నేను టిక్కు పెడితే నేను ఓకే చేసిన తర్వాత వాళ్ళను ఫైనల్ లిస్టులో చేర్చండి అనేటువంటిది సంపత్ అడిగారు అనేటువంటిది. నా ఫోన్ ఎందుకు లేపుతలేవమ్మా అనేది కూడా సంపత్ అందులో అడిగారు. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున షేక్ చేస్తూ ఉంది ఈ అంశం. ప్రభుత్వం ఇప్పటికే అనేక ఈ ఆర్థిక ఇబ్బందులతో పాటు పాలనాపరమైన ఇబ్బందులు ఉంటే ఈ వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలతో తలమునకలు అవుతూ ఉంటాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా పొలిటికల్ పార్టీస్కి, ఇటు బీఆర్ఎస్కి, బీజేపీకి ఇది మరొక ఆయుధంగా మారే అవకాశం ఉంది. మొన్న పాలమూరు జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ వైపే ప్రజలంతా కూడా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఒక్క ఎమ్మెల్యే మినహాయించి, సో అంటే ఇద్దరు మినహాయించి, ఒకటి ఆలంపూర్ బీఆర్ఎస్, తరొకటి గద్వాల మల్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడే పోయారు. ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు ఆలంపూర్ నుంచి విజయుడు. సో మొత్తం దాదాపు కాంగ్రెస్ మయం ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా. కానీ జరుగుతున్నటువంటి తీరు పైన చర్చ అయితే పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతుంది. ఒక రకంగా ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిర్వాకం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. వరుస వివాదాలు చిక్కున్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస మీడియా సమావేశాలు పెట్టి సంపత్ కుమార్ అంశాలపైన, ఆయన చేసేటువంటి వివాదాలపైన సంపత్ కుమార్ విమర్శిస్తున్నారు, అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోపణ, ఒక కాంట్రాక్ట్ సంస్థ దగ్గర నుంచి బీచ్పల్ నుంచి అలంపూర్ వెళ్ళేటువంటి రోడ్లో నేషనల్ హైవే నెంబర్ 44 భ్రమర అనేటువంటి ఇన్ఫ్రా కంపెనీ రోడ్డు వేస్తుంటే 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారు, లేదంటే పనులు ఆపేస్తానంటూ. ఆ తర్వాత